టీడీపీ వైసీపీ మధ్య పవన్ పెట్టిన ఫిట్టింగ్, అమరావతి కోసమంటూ రాజీనామాల ట్రాపింగ్. పరిధి దాటి తాడికొండలోకి నందిగం, గొడవలు ఆరోపణలతో శ్రీదేవి ఆగ్రహం. నేర్పుగా చేశారు టీబీజేపీ కూర్పు, సీనియర్లకు లేకుండా పోయింది ఓర్పు. సీనియర్లను మించిపోతున్న సైదిరెడ్డి దూకుడు, వివాదాలతో పార్టీకి తలనొప్పులొస్తున్నాయన్నా ఆగడు. లేని పదవుల కోసం వైసీపీ నేతల పోరాటం, ప్రాంతీయ మండల చైర్మన్ గిరి కోసం ఆరాటం. ఆయన ఫిట్టింగ్ పెట్టాడు. అలా ఇలా కాదు, రైతులకు అండగా ఉన్నామని చెప్పుకోవడం కాదు, పదవులు విడిచిపెట్టి రమ్మంటున్నాడు. వైసీపీ టీడీపీలను రాజధానిలో ఊబిలోకి నెట్టేసి ఆయన మాత్రం ఒడ్డున ఉండి అంపైరింగ్ చేస్తానంటున్నాడు. అసలు తానేం చేస్తానో స్పష్టంగా చెప్పకుండా ఇష్యూని ఇద్దరి మధ్యలోకి నెట్టేశాడు. అనుభవం తక్కువైనా అధికార ప్రతిపక్ష పార్టీలను ఇరకాటంలో పెట్టడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. ఏపీలో 3 రాజధానుల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అమరావతి విషయంలో ఆ ప్రాంత పరిధిలోని టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ వైసీపీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. వారికి చిత్తశుద్ధి ఉంటే పదవులను వదులుకుని ప్రత్యక్ష పోరాటంలోకి రావాలన్నారు. అంతవరకు బాగానే ఉన్న పవన్ డిమాండ్ వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు. 3 రాజధానుల విషయంలో ఓ ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరిస్తే మరో ప్రాంతంలో ఇబ్బంది తప్పదు. దీంతో ఈ విషయంలో తాను తప్పించుకుని అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య చిచ్చు పెడితే బెటర్ అన్న ఆలోచనతోనే ఈ వాదనను ముందుకు తీసుకొచ్చారని అంటున్నారు. రాజధాని వికేంద్రీకరణ పేరిట 3 ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారు అన్నది పవన్ కళ్యాణ్ విమర్శ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజధాని వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 2 రోజుల క్రితం ఆమోదం తెలిపారు. దీంతో 3 రాజధానులకు రూట్ క్లియర్ అయింది. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం రాజధాని వికేంద్రీకరణ వెంటనే అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి అది అమలవుతుంది. ఇది ఒకేసారి అమల్లోకి వస్తుంది. ఈ బిల్లు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో శాసనసభ అమరావతిలో కొలువవుతుంది. రాజ్ భవన్, సచివాలయం, హెచ్ఓడీల కార్యాలయాలు కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో ఉంటాయి. జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలు ఉంటుంది. హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతుంది. ఏ కార్యాలయాలు ఎక్కడ ఉండాలి, అందుకు కారణాలు ఏంటనే అంశాన్ని ప్రభుత్వం రాతపూర్వకంగా తెలియచేస్తుంది. మరోపక్క 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపారు. స్పీకర్ ఫార్మెట్లో శాసనమండలి చైర్మన్ కు పంపుతాను అని చెప్పారు. అమరావతికి మద్దతుగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు. ఇక వైసీపీలోని ఓ వర్గం 3 రాజధానుల మీద అసంతృప్తితో ఉందని రాజీనామాల గురించి ఓ సీక్రెట్ సమావేశంలో చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పవన్ కూడా ఈ 2 జిల్లాల ప్రజా ప్రతినిధుల రాజీనామాకు డిమాండ్ చేయడంతో రాజకీయాల్లో వేడి మొదలైంది. ఈ విషయంలో పవన్ పూర్తి స్థాయిలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చెప్పలేని పరిస్థితి ఉంది. అలా చేస్తే విశాఖలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇది తనకు, తన పార్టీకి శ్రేయస్కరం కాదు. ఈ అంశాన్ని వైసీపీ, టీడీపీలపైకి నెట్టేస్తే తాము సేఫ్ కావచ్చనే అంచనాలో ఉన్నారని అంటున్నారు. టీడీపీ ఇప్పటికే అమరావతినే రాజధానిగా చెప్తోంది. అసెంబ్లీని రద్దు చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని సవాల్ విసురుతోంది. వైసీపీ మాత్రం అదంతా అవసరం లేదని విశాఖలో ఉన్న 4 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తే తేలిపోతుందని అంటోంది. రాష్ట్రంలోని పార్టీలన్నీ రాజకీయాలు జోరుగా సాగిస్తున్నాయి. విశాఖలో తమకు మద్దతు లభిస్తుందని వైసీపీ భావిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తమకు మద్దతు ఉంటుందని టీడీపీ ఆశిస్తోంది. రైతుల కోసం తాము అండగా నిలబడుతున్నామని చెప్పుకోవడం ద్వారా లబ్ధి పొందాలని జనసేన భావిస్తోంది. ఎవరి రాజకీయ ఆలోచనల్లో వారున్నారు.
పవన్ మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించేందుకు వీలుగా అంశాన్ని వైసీపీ టీడీపీల మీదకే వదిలేశారు. ఆయన డిమాండ్ను వైసీపీ పట్టించుకునే అవకాశం లేదు. అప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాలో ఆ పార్టీకి ఎఫెక్ట్ పడుతుందన్నది జనసేన అంచనా. వైసీపీ నేతలు రాజీనామా చేయకుండా టీడీపీ ముందుకొచ్చే అవకాశాలు ఉండవు. దీంతో ఈ విషయంలో తమకు ప్లస్ అవుతుందని పవన్ భావిస్తున్నారట. రాబోయే రోజుల్లో 3 రాజధానుల రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని జనాలు అనుకుంటున్నారు. రాజధాని చుట్టూ రాజకీయాలు తిరిగినట్టు ఆమె చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఒకవైపు సొంత పార్టీ ఎంపీతోనే గొడవలు, మరోవైపు పేకాట రాయులకు సపోర్ట్ చేస్తున్నారన్న ఆరోపణలు. ఏంటో పాపం, ఈ గొడవలు ఆరోపణల నుంచి బయటపడలేక ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. పోనీ అధిష్టానానికి చెప్పుకుందామని ట్రై చేసినా సర్ది చెప్పి పంపిస్తున్నారే తప్ప మ్యాటర్ సెటిల్ చేయడం లేదు. ఇక చేసేదేం లేక మౌనంగా ఉండిపోయారు. ఉండవల్లి శ్రీదేవి వైద్య వృత్తిలో ఉన్న ఆమె 2019 ఎన్నికల్లో తాడికొండ ఎస్సీ అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందారు. రాజధాని ప్రాంత పరిధిలోని నియోజకవర్గం కావడంతో శ్రీదేవి తన హవా సాగించాలనుకున్నారు. అక్కడే అసలు సమస్య మొదలైంది. బాపట్ల ఎంపీగా గెలుపొందిన నందిగం సురేష్ రాజధాని ప్రాంతానికి స్థానికుడు కావడంతో శ్రీదేవికి కష్టాలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు తొలి నుంచి సురేష్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉండడం శ్రీదేవికి ఏమాత్రం రుచించటం లేదట. బాపట్ల పార్లమెంటు పరిధిలో రాజకీయ వ్యవహారాలు చూడాల్సిన ఆయన తన పరిధిలో లేని తాడికొండ నియోజకవర్గంలో వేలు పెట్టడాన్ని శ్రీదేవి జీర్ణించుకోలేకపోతున్నారట. తాడికొండ నియోజకవర్గ పరిధిలోనే కృష్ణానది ప్రవహిస్తూ ఉండడం, నియోజకవర్గానికి ప్రధాన ఆదాయ వనరైన ఇసుక రీచులు ఇక్కడే ఉండడంతో ఈ ఇద్దరు నేతలకు మధ్య వైరం ప్రారంభమైందని అంటున్నారు. స్థానికుడైన సురేష్ అధిష్టానం అండదండలతో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ప్రమేయం లేకుండానే ఇసుక రీచుల వ్యవహారాన్ని చక్కబెడుతూ ఉండడంతో ఇద్దరి నడుమ ముసలం పుట్టిందని పార్టీ స్థానిక నేతల్లో చర్చ జరుగుతోంది. ఇసుక రీచుల వ్యవహారంలో గతంలోనే అధిష్టానం పెద్దల వద్ద శ్రీదేవి పంచాయతీ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గ పరిధిలో సురేష్ ఆగడాలు ఎక్కువయ్యాయని, కట్టడి చేయాలని శ్రీదేవి కోరినట్లు వార్తలు వినిపించాయి. అధిష్టానం వద్ద సురేష్ కు పరపతి బాగా ఉండడంతో శ్రీదేవి ఫిర్యాదులను పక్కన పెట్టి నియోజకవర్గ పరిధిలోని ఒక ఇసుక రీచ్ మాత్రమే శ్రీదేవి కనుసన్నల్లో నడిచేలా సయోధ్య కుదిర్చారు అని అంటున్నారు. అంతవరకు బాగానే ఉన్న శ్రీదేవికి వ్యతిరేకంగా నందిగం సురేష్ తాడికొండలో ఓ ప్రత్యేక వర్గాన్ని కూడగట్టి అవకాశం దొరికినప్పుడల్లా ఎమ్మెల్యేను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తొలి నాళ్లలో నియోజకవర్గ పార్టీ కార్యకలాపాల్లో దూకుడుగా ముందుకెళ్లిన శ్రీదేవి రాను రాను స్థానికుడైన సురేష్ ను ఎదుర్కోలేకపోవడం, అధిష్టానం కూడా సురేష్ కే మద్దతుగా నిలుస్తూ ఉండడంతో కొంతకాలంగా ఆమె మౌనంగా ఉండిపోయారనేది ఆమె అనుచరుల మాట. తన నియోజకవర్గ పరిధిలో సురేష్ ఊరువాడ ఫ్లెక్సీలు కట్టించుకోవడం, నందిగం యువసేన పేరుతో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంశాన్ని శ్రీదేవి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. ముఖ్యమంత్రి జగన్ యువసేన కాకుండా నందిగం సురేష్ తన పేరుతో యువసేనను ఏర్పాటు చేయడం, నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టడమేంటని సజ్జల వంటి పెద్దల వద్ద మొరపెట్టుకున్న శ్రీదేవికి ఓదార్పు మినహా పెద్దగా ఒరిగిందేమీ లేదంటున్నారు. తాజాగా మంగళగిరి సమీపంలోని ఓ పేకాట దుకాణంపై పోలీసుల దాడి వ్యవహారం రచ్చరచ్చగా మారింది. పేకాట శిబిరంపై దాడి చేసిన పోలీసులు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేయగా అందులో ఓ వ్యక్తిని తప్పించారని, అతను ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుడు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో తర్వాతి రోజు పేకాట నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి ఒత్తిడితోనే పోలీసులు అసలు సూత్రధారిని తప్పించే ప్రయత్నం చేశారని, ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు కావడం వల్లేనంటూ ప్రచారం సాగడంతో శ్రీదేవికి చిర్రెత్తుకొచ్చిందట. ఈ ఎపిసోడ్ మొత్తానికి తెర వెనుక సూత్రధారి నందిగం సురేష్ అనేది శ్రీదేవి భావిస్తున్నారట. ఎంపీ సురేష్ ను ఏమీ చేయలేక ఎమ్మెల్యే శ్రీదేవి మీడియాకు హెచ్చరికలు జారీ చేయడం పట్ల నియోజకవర్గంలోని పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఈ గ్రూపు పోరుతో పోలీసు యంత్రాంగం నలిగిపోతోందని అంటున్నారు. నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఇప్పటికే శ్రీదేవి ఏం చెప్పినా చెయ్యొద్దనే ఆదేశాలు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాజధాని ప్రాంతంలో ఈ ఇద్దరు నేతల లొల్లి ప్రస్తుతం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మరోవైపు శ్రీదేవి సైతం ఈ వ్యవహారంలో తాడో పేడో తేల్చుకోవాలన్న ఆలోచనతో ఉన్నారట. మరి అధిష్టానం ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సిందేనని కార్యకర్తలు అనుకుంటున్నారు. ఒక్క కూర్పుతో పార్టీలో గొప్ప మార్పు వస్తుందని ఓర్పుగా ఆలోచించి నేర్పుగా లిస్టు రిలీజ్ చేసింది. పరిస్థితి చూస్తే అధ్యక్షుల వారికి ఓదార్పు కావాల్సి వచ్చేలా ఉంది. తెలంగాణ బీజేపీ కమిటీ కూర్పులో మార్క్ ఎవరిది? సీనియర్ల అసంతృప్తికి కారణమేంటి? నిక్కచ్చిగా నిర్ణయం తీసుకున్నానంటున్న అధ్యక్షుడి ధీమా వెనుక ఉన్నదెవరు? తెలంగాణలో పాగా వెయ్యాలనేది బీజేపీ కల. అది ఇప్పటిది కాదు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటి నుంచి అదే లక్ష్యంగా పనిచేస్తోంది. పదే పదే అదే మాటను చెప్తోంది కూడా. తెలంగాణలో ఈసారి తమదే అధికారం అని చెప్పుకుంటోంది. అందులో భాగంగానే కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. రూరల్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. జాతీయ నేతలు సంఘ్ అండతో అధ్యక్షుడు బండి సంజయ్ దూసుకుపోతున్నారు. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాత నీటిని బయటకు పంపి కొత్త రక్తాన్ని ఎక్కించే ప్రయత్నం చేశారు. బండి సంజయ్ టీంలో మరోసారి అవకాశం వస్తుందని ఆశలు పెట్టుకున్న వారు, సీనియర్ నేతల అండ ఉందనుకున్న వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా అదంతా పార్టీ బలోపేతం కోసమే అని సంజయ్ సర్ది చెప్తున్నారట. బీజేపీ నూతన కమిటీలో గత కమిటీలో పనిచేసిన 80% మందిని తొలగించారు. పార్టీ సీనియర్ నేతల అండతో తమకు ప్రమోషన్ వస్తుంది, స్థానం దక్కుతుంది అనుకున్న నేతలు ఒక్కసారిగా నిరాశలో మునిగిపోయారు. గత కమిటీ అప్పుడు ఉన్న కేంద్ర మంత్రి తమ అనుచరులకు రాష్ట్ర కమిటీలో పదవులు ఇప్పించుకోగలిగారు. కానీ ప్రస్తుత కమిటీలో బీజేపీ రాష్ట్ర అగ్రనేతల అనుచరులకు చోటు దక్కలేదు. పనితీరే గీటురాయిగా రాష్ట్ర కమిటీలో చోటు లభించిందని బీజేపీలో చర్చ నడుస్తోంది. బీజేపీకి ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే ఒక్క అడుగు ముందుకేసి రాష్ట్ర కమిటీ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడికి వాట్సాప్ ద్వారా సందేశం పంపించారు. పార్టీలో జెండాలు మోసిన వాళ్లలో ఒక్కరికి పదవి ఇవ్వలేదంటూ ఆయన నిరసన వ్యక్తం చేశారు. పార్టీకి నూతన ఒరవడి తీసుకొచ్చే క్రమంలో కేబినెట్ మంత్రి సంఘ్ అండతో అధ్యక్షుడు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇది తెలియని మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ వర్గం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. పార్టీని బలోపేతం చేయాలన్నా, అధికారంలోకి రావాలన్నా కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని, ఎవరి నుంచి ఎలాంటి ఒత్తిడి వచ్చినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అధ్యక్షుడికి సంఘ్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. కమిటీలో సభ్యులను తగ్గించడం పట్ల కూడా పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కానీ ఇది కూడా పార్టీ నిబంధనల మేరకు సంఘ్ జాతీయ నాయకత్వం సూచనల మేరకే చేశారు అని బండి అనుచరులు అంటున్నారు. పార్టీలో పెరిగిపోయిన విచ్చలవిడితనాన్ని కంట్రోల్ చేసేందుకే అధికార ప్రతినిధుల సంఖ్యను తగ్గించారట. కొత్త కమిటీ వల్ల పార్టీలోని అసంతృప్తుల కారణంగా తలనొప్పి వచ్చినా సంఘ్ జాతీయ నేతల అండతో వారం రోజుల్లో బీజేపీ బండిని గాడిలో పెడతారని అంటున్నారు. మరి ఇదంతా జరగడానికి ఎంతకాలం పడుతుంది? అసలు బీజేపీని రాష్ట్రంలో అధికారం చేపట్టగలిగే స్థాయికి ఈ నాయక గణం చేరుస్తుందా అని పార్టీలోనే చర్చ సాగుతోంది. ఈ విషయంలో అధిష్టానం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. అనుకోకుండా అవకాశం వచ్చింది. ఉప పోరులో బంపర్ మెజారిటీతో గెలిచారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా జోరు మాత్రం మహామహా సీనియర్లనే మించిపోతోంది. వివాదాలతో ఫ్రెండ్షిప్ చేస్తూ పార్టీకి తలనొప్పిగా మారిపోతున్నారు. చుట్టూ ఉన్నోళ్లంతా తన వారేలే అన్న ధీమానో, ఎవరినీ లెక్క చేయాల్సిన అవసరం లేదన్న ఉద్దేశమో గాని ఆయన తీరు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక ఉప ఎన్నిక సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గానికి జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం అది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి వరుసగా విజయం సాధిస్తూ వచ్చారాయన. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాల్సి రావడం, ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూర్ నగర్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో తన భార్యను బరిలోకి దించారు. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డి భారీ విజయంతో తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు.
దాదాపు 8 నెలల కాలంలో ఎన్నో వివాదాలు ఎమ్మెల్యే సైదిరెడ్డి కేంద్రంగా తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి సైదిరెడ్డి వ్యవహార శైలిని దగ్గర నుంచి గమనించిన ఎవరైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్ నేతకు సరి అయిన ప్రత్యర్థిగానే అంటారు. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆయన ప్రతిష్టకు మచ్చ తెస్తున్నాయని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. రాజకీయ విమర్శలు పక్కన పెడితే వ్యక్తిగత ప్రతిష్టకు డ్యామేజ్ కలిగేలా ఇటీవల పరిణామాలు కనిపిస్తున్నాయి. అందులో ఎమ్మెల్యే సైదిరెడ్డికి నేరుగా ఎక్కడా సంబంధం లేకున్నా ఏ అంశమైనా అటు తిరిగి ఇటు తిరిగి ఎమ్మెల్యే మీదకే వస్తోంది. ఎమ్మెల్యే అనుచరులు బంధువులుగా చెప్పుకుంటున్న వారు ఆయా అంశాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. దీంతో ఎమ్మెల్యేనే అందులో ఉన్నారనే అభిప్రాయం ఆటోమేటిక్గా వినిపిస్తోంది. హుజూరునగర్ నియోజకవర్గం తెలంగాణకు సరిహద్దుగా ఉంది. దీంతో అక్రమ మద్యం నుంచి మొదలుకొని ఇసుక రవాణా, గుట్కా అక్రమ రవాణా, పేకాట, అటవీ భూముల ఆక్రమణలు అన్ని దందాలు ఇక్కడ మొదటి నుంచి సర్వసాధారణంగా మారిపోయాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరు స్థానిక ఎమ్మెల్యే అయినా అక్రమార్కులు వారి పంచన చేరి తమ దందాకు ఎలాంటి ఢోకా లేకుండా పనులు చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి స్థానిక ప్రజా ప్రతినిధులు నేరుగా సపోర్ట్ చేయకుండా వారి వెంట తిప్పుకోవడంతో వారి మనుషుల్లా చలామణి అవుతూ ఉంటారు. ఇది గతంలో ఉత్తమ్ విషయంలోనూ ఇప్పుడు తాజాగా సైదిరెడ్డి విషయంలో జరుగుతోంది. గతంలో ఉత్తమ్ను నేరుగా విమర్శించే బలమైన ప్రత్యర్థులు లేరు. కానీ ఇప్పుడు రాజకీయంగా సైదిరెడ్డి ప్రత్యర్థిగా బలమైన ఉత్తమ్ ఉన్నారు. నియోజకవర్గం అంతా కృష్ణా పరివాహక ప్రాంతం. మొత్తం 7 మండలాలు ఉండగా మఠంపల్లి, మేళ్ల చెరువు, పాలకవీడు, చింతలపాలెం కృష్ణా నదిని ఆనుకుని ఉంటాయి. దానికి తోడు 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమార్కులకు వరంగా మారింది. ఈ మండలాల్లో జరిగే ప్రతి దందాకు మేళ్ల చెరువు కేంద్రంగా ఓ వ్యక్తి నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యేకు దగ్గరి బంధువు. దీంతో ఆయన వెనుక ఎమ్మెల్యే ఉన్నారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దీంతో స్థానికంగా ఉండే రాజకీయ నేతలు, గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు అతడి దందాపై నోరు మెదిపేందుకు జంకుతున్నారట. పీడీఎస్ గుట్కా దందా నడుపుతున్న వారు ఓ కీలక నేతకు నెలకు 10 లక్షల రూపాయల వరకు కప్పం కడుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మఠంపల్లి మండలం, రఘునాథపాలెం, చింతలపాలెం, పాలకవీడు మండలాల్లో అటవీశాఖ భూములు అధికంగా ఉంటాయి. ఈ భూములను రాత్రికి రాత్రే కబ్జా చేస్తున్నారు కొంతమంది అక్రమార్కులు. ఇక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే పేరు ప్రచారం జరుగుతూ ఉండడంతో అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హుజూర్ నగర్ తన సొంత నియోజకవర్గం కావడంతో నల్లగొండ పార్లమెంటు పరిధిలోని ఆ నియోజకవర్గం మీదే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీంతో ప్రతి అంశంలోనూ ఎమ్మెల్యేకు ఉన్న లింకులను తెరపైకి తీసుకురావడంలో ప్రత్యర్థి టీం చురుకుగా వ్యవహరిస్తోందట. ప్రస్తుత ఎమ్మెల్యే ఓవర్లుక్ లో వెళ్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నా ఆ దందాల్లో ఇన్వాల్వ్ అవుతున్న వారంతా ఏదో ఒక రూపంలో ఎమ్మెల్యే పేరును పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రస్తావించి పనులు చేసుకుంటున్నారని టాక్. కొన్ని సందర్భాల్లో ఆయా అంశాలకు సంబంధించిన పలు ఆడియో రికార్డింగులు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎమ్మెల్యే పేరు చెప్పి ఆయన అనుచరులు డబ్బులు డిమాండ్ చేశారని, ఇవ్వనందుకు చేపల చెరువును లూటీ చేయించారని ఓ చేపల కాంట్రాక్టర్ మాట్లాడిన సంభాషణ సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. మోడల్ కాలనీలో ఓ కీలక నేత పర్యటన సందర్భంగా విద్యుత్ నిలిపివేయాలని ఎమ్మెల్యేనే ఆదేశించారని, అది హెచ్చరికగా చూపించి ఆ నేతను కలిసే ప్రయత్నం చేస్తే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లుగా మరో ఆడియో కూడా బయటకు వచ్చింది. ఇక మినరల్ ఫండ్ నిధులు వినియోగంలోనూ గ్రామ పంచాయతీలకు సంబంధం లేకుండా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఎల్ఈడీ లైట్ల కొనుగోళ్లపై సొంత పార్టీ సర్పంచులు కూడా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారు.
ఎమ్మెల్యేను దృష్టిలో పెట్టుకునే నియోజకవర్గంలో జరుగుతున్న పలు దందాలపై స్థానిక ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్తున్నారు. నియోజకవర్గంలో గట్టి పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు సైద్ రెడ్డి. అదే సమయంలో అందరినీ గుడ్డిగా నమ్మడం ఆయన రాజకీయ ప్రత్యర్థులకు అవకాశంగా మారిందని ఎమ్మెల్యే అనుచరులే చెప్తున్నారు. సొంత పార్టీలోనూ ప్రతి గ్రామంలో వర్గాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక తనపై వివిధ ఆరోపణలు చేస్తోన్న వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడేందుకు కూడా ఎమ్మెల్యే వెనుకాడడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉత్తమ్కు సరైన ప్రత్యర్థిగా అన్ని విధాల బలమైన వ్యక్తిగా చెప్తున్నప్పటికీ వివాదాలను దరిచేరకుండా చూసుకుంటే మరింత దూసుకుపోయేందుకు వీలుంటుందని అంటున్నారు. రాజధానుల కంటే ముందు ప్రాంతీయ అభివృద్ధి మండల ఏర్పాటుపై సీఎం దృష్టి పెట్టారు. ఇంకేముంది, వెంటనే పదవుల కోసం అప్లికేషన్లు చేతిలో పట్టుకుని అధిష్టానం ముందు క్యూ కట్టేస్తున్నారు. ఎవరితో అయితే పని ఈజీగా అవుతుందో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు విజయనగరం నేతలు. అసలే పదవుల కోరికలతో అల్లాడిపోతున్న నేతలు ఆవురావురుమంటూ ఆ కేబినెట్ ర్యాంకు హోదా కోసం పరితపించిపోతున్నారు. ఏపీలో రాజధాని తరలింపు కంటే ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారంటున్నారు. దీంతో అధికార పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని రేపింది. మండలి ప్రాంతీయ కార్యాలయాలతో పాటు వివిధ శాఖల హెచ్ఓడి కార్యాలయాలు సైతం కొలువుదీరనున్న ఆయా జోన్లకు చైర్మన్లుగా అధికార పార్టీ నేతలకే అవకాశం కల్పించనుండటంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ జోన్ల ఏర్పాటు అంశం నలుగుతూ వచ్చింది. తాజాగా మరోసారి సీఎం జగన్ జోన్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్ పోస్టుకున్న ప్రాధాన్యం కారణంగా చాలా మంది ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. విజయనగరం కేంద్రంగా ఏర్పడే ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి చైర్మన్ పోస్టు కోసం పలువురు నేతలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. మంత్రివర్గ ఏర్పాటులో భంగపడ్డ కొంతమంది నేతలు ఇప్పుడు ఈ పోస్టుపై చాలా ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయనగరం జోన్ పరిధిలోకి వచ్చే కొత్త రాజధాని విశాఖలో ఐటీ హబ్ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనుండగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మైనింగ్, గిరిజన సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ సర్కార్ కొత్తగా ఏర్పాటు చేయనున్న 4 ప్రాంతీయ అభివృద్ధి మండళ్ల పర్యవేక్షణ కోసం భారీ సెటప్ రూపొందించబోతున్నట్లు సమాచారం. బోర్డు పరిధిలో చైర్మన్తో పాటు 7 సభ్యులతో కమిటీ ఉంటుందని, ఆయా జోన్ల చైర్మన్లకు కేబినెట్ ర్యాంకు హోదా కూడా కల్పించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవితో సమానంగా జోన్ల చైర్మన్లను ట్రీట్ చేయబోతున్నారన్న సమాచారం అధికార వైసీపీ నేతల్లోని ఆశావహులకు తీపి కబురులా మారింది. మంత్రి పదవులు ఆశించి చివరి నిమిషంలో అవకాశం కోల్పోయిన ఎమ్మెల్యేలు, గతంలోనే జగన్ నుంచి మాట పొందిన ఇతర కీలక నేతలు ఈ పదవుల కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. విజయనగరంతో పాటు విశాఖ, శ్రీకాకుళం జిల్లాలతో ఏర్పాటయ్యే ఈ ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్ పదవికి చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. విజయనగరం జిల్లా నేతలకే ఈ పదవి వస్తుందన్న ప్రచారం మిగిలిన 2 జిల్లాలతో పోల్చితే విజయనగరం జిల్లాలో పలువురు సీనియర్ నేతలున్నారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర, విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామితో పాటు మంత్రి బొత్స మేనల్లుడు చిన్నశ్రీను పేరు కూడా జోరుగా వినిపిస్తోంది. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర వరుసగా 4 సార్లు తిరుగులేని విజయాలు సాధిస్తూ జిల్లాలోనే పార్టీ తరపున సీనియర్ శాసనసభ్యుడిగా గుర్తింపు పొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు తప్పకుండా మంత్రి పదవి వరిస్తుందని అంతా భావించారు. అయితే ఆయనను కాదని కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం హోదా కూడా ఇవ్వడం రాజన్న దొర వర్గానికి తీవ్ర నిరాశ కలిగించింది. సీనియర్ అయిన ఎమ్మెల్యేను అవమానించారంటూ అప్పట్లో వైసీపీ అధిష్టానంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 2వ విడత మంత్రివర్గ విస్తరణ జరిగితే రాజన్న దొరకు పదవి గ్యారంటీ అన్న వాదనలు వినిపించాయి. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి మండలి చైర్మన్ పదవిని రాజన్న దొరకే ఇవ్వాలని దొరవర్గం పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇక మంత్రి పదవిని ఆశించిన వారిలో ఎమ్మెల్యే కొలగట్ల కూడా ఉన్నారు.
సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొలగట్లకు మంత్రి పదవి గ్యారెంటీ అన్న టాక్ నడిచింది. కానీ జిల్లాకు సంబంధించి బొత్స సత్యనారాయణకు, పుష్ప శ్రీవాణికి మంత్రి పదవులు ఖరారు కావడంతో కొలగట్ల వర్గం అసంతృప్తికి గురైంది. ఎంపీ విజయసాయిరెడ్డితోనూ ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి చైర్మన్ రేసులో ఆయనదే మొదటి పేరంటూ గట్టి ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు ఈ పదవి రేసులో మంత్రి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను పేరు కూడా బాగా వినిపిస్తోంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లాలో పార్టీని ముందుండి నడిపించడమే కాకుండా ఎన్నికల్లో సీట్లన్నీ గెలిపించడంలో కీలక పాత్ర పోషించారని జగన్ వద్ద ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్ పాదయాత్ర సందర్భంలో వెన్నంటి ఉంటూ ఆయనకు మరింత చేరువయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి జగన్ అవకాశం ఇచ్చినా వద్దని చెప్పి జగన్ అభిమానానికి మరింత దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికల్లో చిన్న శ్రీనుకు అవకాశం కల్పించి జెడ్పీ చైర్మన్ పదవిని కేటాయించారు. అయితే ఆ ఎన్నికలు రద్దవడంతో ఇప్పుడు చిన్న శ్రీను కూడా ఈ మండలి చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ నేతలే కాకుండా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ఈ పదవి కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పోయిన ఎన్నికల్లో ఆయన వైసీపీకి ఆర్థికంగా తన సహాయ సహకారాలు పుష్కలంగా అందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గతంలో ఆయనకు జగన్ నుంచి హామీ కూడా వచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటుతో ఈ ప్రాంతానికి ఎటువంటి ప్రయోజనం జరుగుతుందో తెలియదు. కానీ రాజకీయ నేతలు మాత్రం పదవుల కోసం పాకులాడుతున్నారు. మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో పొలిటికల్ పంచ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.